టుడే మన టాపిక్ వచ్చేసి ఈవినింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ ఈవినింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. స్క్రీన్ పై గమనించండి. ఈవినింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే 3 క్యాండిల్స్ కలిసి క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్ని మనము 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. దీనిలో ఫామ్ అయ్యే మొదటి క్యాండిల్ అనేది ఒక గ్రీన్ క్యాండిల్. ఇది బుల్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే దాని తర్వాత ఫామ్ అయ్యే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక స్పిన్నింగ్ టాప్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇది మార్కెట్ యొక్క కన్సాలిడేషన్ స్టేటస్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే తర్వాత ఫామ్ అయ్యే క్యాండిల్ వచ్చేసి ఒక లాంగ్ రెడ్ క్యాండిల్. ఇది బేర్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమనించండి. మొదట గ్రీన్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ని చూడండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత సేలర్స్ అనేవారు మార్కెట్ని లో పాయింట్ వద్దకు తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి మార్కెట్ని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ డే గమనించినట్లయితే మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నెక్స్ట్ ఫామ్ అయిన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ని గమనించండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయర్స్ అనేవారు మార్కెట్ని హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి మార్కెట్లోకి సేలర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి మార్కెట్ని లో పాయింట్ వద్దకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి బయర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. క్లియర్గా గమనించినట్లయితే ఈ క్యాండిల్ యొక్క ఫార్మేషన్లో ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్కి మనకు కలర్తో అంత సంబంధం ఏముండదు సార్. ఈ స్పిన్నింగ్ టాప్ అనేది ఒక కన్సాలిడేషన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అన్నట్టు. నెక్స్ట్ డే గమనించండి. మళ్ళీ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. తర్వాత ఫామ్ అయిన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని గమనించండి. దీని ఫార్మేషన్ గమనించినట్లయితే మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయర్స్ అనేవారు మార్కెట్ని హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి లో పాయింట్ వద్దకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి బయర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అది ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. గమనించినట్లయితే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇది సెల్లర్ స్ట్రెంత్గా మనం గమనించవచ్చు. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. ఈవినింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? ఇవి జనరల్గా మనకు స్వింగ్ హైలో అంటే మార్కెట్ యొక్క టాప్ ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో మనకు ఈ ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్లో ఫామ్ అయ్యే మొదటి క్యాండిల్ అనేది ఒక బుల్లిష్ మార్బోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. అలాగే తర్వాత నెక్స్ట్ డే గమనించినట్లయితే మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. తర్వాత ఫామ్ అయ్యే సెకండ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక స్పిన్నింగ్ టాప్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. ఈ స్పిన్నింగ్ టాప్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్కి మనకు కలర్తో అంత సంబంధం ఏముండదు. అది రెడ్ క్యాండిల్ కానీ లేదా గ్రీన్ క్యాండిల్ కానీ అయి ఉండొచ్చు. తర్వాత ఫామ్ అయ్యే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక బేరిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. ఈ బుల్లిష్ మారుబోజు మరియు స్పిన్నింగ్ టాప్ మరియు ఈ బేరిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి నేను ప్రీవియస్గా సింగిల్గా వీడియోస్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఆ వీడియోస్ అనేవి చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్లేస్ చేశాను. మరి ఈ ప్యాటర్న్ అనేది స్వింగ్ హైలో ఫామ్ అయింది అనుకుందాం. ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవచ్చు సార్? మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకుంటున్నారని అర్థం. దీని ద్వారా ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఏ టైం ఫ్రేమ్లలో ఫామ్ అవ్వడం జరుగుతుంది? జనరల్గా మనకు రీటైల్ ట్రేడర్స్ అనేవారు 4 విధాలుగా ట్రేడ్ చేయడం జరుగుతుంది. 1 స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4 పొజిషనల్ ట్రేడింగ్. ఈ 4 ట్రేడింగ్ స్టైల్స్ యొక్క టైం ఫ్రేమ్లలోనూ ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ ప్యాటర్న్స్ని మనము ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? ఏ ప్యాటర్న్స్ని అయినా ఐడెంటిఫై చేయాలంటే ఐడెంటిఫికేషన్ స్కిల్స్ అనేవి మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఏ విధంగా చేసుకోవాలంటే మనం డైలీ చార్ట్ని
ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఈ డెవలపింగ్ స్కిల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది అనుకుందాం. ఏ విధంగా మనం ఎంట్రీ తీసుకోవాలి? స్క్రీన్పై గమనించినట్లయితే మనకు ప్రీవియస్గా ఒక అప్వర్డ్ మూమెంట్ అనేది ఉండింది. దాని తర్వాత ఒక స్వింగ్ హైలో మనకు ఈవినింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ ప్రాపర్ రీటెస్ట్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉందో దానిపైన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. ఇదేం చార్ట్ సార్? బజాజ్ ఫిన్సర్వ్ డైలీ చార్ట్లో ఉన్నాము. స్క్రీన్పై గమనించినట్లయితే మనకు ప్రీవియస్గా ఒక అప్వర్డ్ మూమెంట్ అనేది ఉండింది. దాని తర్వాత మనకు ఒక స్వింగ్ హైలో ఈవినింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉందో దానిపైన ప్లేస్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చిన మూవ్ని మీరు గమనించవచ్చు. ఇది ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో వారు ఒక లైక్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.